హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఈ డిఫరెంట్ పఫ్ స్లీవ్స్ని కటింగ్ స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇవి చూడడానికి నార్మల్ పఫ్ స్లీవ్స్ లాగానే ఉన్నా కూడా మనకి షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ అనేవి అంటే కుచ్చిళ్ళు అనేవి రావు. ఓన్లీ స్లీవ్ కింద వైపు మాత్రమే మనకి కుచ్చిళ్ళు అనేవి వస్తాయి. దీనికోసం మనం పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలి. సో మీరు న్యూస్ పేపర్ అయినా తీసుకోవచ్చు. ముందుగా పేపర్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా సింగిల్ ఫోల్డ్ వేసుకోండి. ఈ ఒక్క పేపర్ చాలు. మనం దీంతోనే 2 స్లీవ్స్ అనేవి కట్ చేసుకుందాము. ముందుగా మనం లెంత్ అనేది మార్కింగ్ చేసుకుందాము. ఈ మోడల్‌లో మనకి కింద పట్టీ అనేది యాడ్ చేసాం గదా! సో, మనకు గావాల్సిన లెంత్‌లోంచి ముందుగానే ఆ పట్టీ పొడవు అనేది తీసేసుకోవాలి. అంటే మైనస్ చేసుకోవాలి. చేశాక వచ్చిన దానికి ఖర్చులకు గావాలి గదా మనకి. కింద పట్టీ యాడ్ చేసుకోవడం కోసం, అలాగే పైన షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకుంటాం గదా! దానికోసం ఒక 1 ఇంచ్ ఖర్చనేది యాడ్ చేసుకొని మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ పట్టీ యాడ్ చేస్తున్నా గాబట్టి రెడీ అయ్యాక నాకు గావాల్సిన స్లీవ్ లెంత్ 7:30. సో, 7:30లోంచి హాఫ్ ఇంచ్ తీసేయండి. 7 ఇంచులు ఉంటది గదా! దానికి పైన కింద ఖర్చులు ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 8 ఇంచులకిలా మార్క్ చేసుకొని లైన్ గీసుకోండి ఇట్లా. ఇప్పుడు విడ్త్ ఎంత కావాలో చూద్దాము. దానికోసం మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ఉంది గదా! సో, దీన్ని నేను చూపిస్తున్నట్టు ఖర్చులతో సహా ఇలా టేపుని తిప్పుకుంటూ మెజర్ చేసుకోండి. ఇప్పుడు మనకెంతైతే వస్తుందో దాంట్లోంచి ఒక 1 ఇంచ్ తగ్గించి ఈ వెడల్పు అనేది తీసుకోవాలి. మనకి 9½ వచ్చింది కదా! సో, 8½ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది తక్కువ పడింది కదా! సో, దీన్ని మనం లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు కవర్ చేసుకుందాము. మీరు మాత్రం కరెక్ట్‌గా తీసుకోండి. ఇప్పుడు బాడీ పార్ట్‌లో ఎంతైతే ఖర్చు ఇచ్చినామో అదే ఖర్చుని ఓపెన్స్ వైపు నుంచి ఇలా మార్క్ చేసుకోండి. నేను చెప్పా కదా! సైడ్‌కి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ పడిందని. సో, అక్కడి నుంచి నేను 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఆర్మ్ హోల్ డౌన్ కోసం 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఖర్చుల లైన్ దగ్గర ఇలా స్ట్రైట్‌గా కలిపేసుకోండి. ఇప్పుడు స్లీవ్ షేప్ డ్రా చేసుకోవడం కోసం నేను చూపిస్తున్నట్టుగా టేప్‌ని ఈ పాయింట్ నుంచి అలాగే స్టార్టింగ్ పాయింట్ వరకు ఇలా పెట్టేయండి. సో, పెట్టేసి సగానికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ సైడ్‌న ఒక 1 ఇంచ్‌కి ఇలా మార్క్ చేసుకోండి. అండ్ అలాగే ఖర్చుల సైడ్‌న ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి సెకండ్ మార్కింగ్ వరకి పైనుండి, అలాగే సెకండ్ మార్కింగ్ నుంచి థర్డ్ మార్కింగ్ వరకి ఇలా కింద నుంచి అంటే ఎస్ షేప్‌లో డ్రా చేసుకోవాలి. ఇదొచ్చేసి మనకి స్లీవ్ బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ లోతు కోసం మార్కింగ్ ఉంది గదా! ఇక్కడ నుంచి మనం మిడిల్‌లో పెట్టుకున్న మార్కింగ్ ఉంది గదా! దానికి కింద నుండి సేమ్ పైన షేప్ లాగానే డ్రా చేసుకోవాలి. అలాగే ఈ మార్కింగ్ వరకు ఇలా కలిపేసుకోవాలి. ఈ మెథడ్ అనేది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు పర్ఫెక్ట్‌గా మన బాడీ పార్ట్ ఆర్మ్ హోల్‌కి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యేలాగా వచ్చేస్తుంది. కొంచెం కూడా ఎక్కువ తక్కువ అనేదే రాదు. నెక్స్ట్ వచ్చేసి ఈ కింద వైపున మన స్లీవ్ రౌండ్ మార్కింగ్ కోసం మన స్లీవ్ విడ్త్ ఎంతైతే ఉందో దాంట్లో సగానికి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనకి 9 ఇంచులు. సో, 9 ఇంచుల్లో సగం 4.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఖర్చు కోసం 2 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని కలుపుకుంటూ ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. అంతే, మార్కింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాము. సో, కట్ చేసేటప్పుడు ఈ పైన లైన్ ఏదైతే ఉందో ఇదే కటింగ్ చేసుకోండి. ఇప్పుడు స్లీవ్‌ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ ఫ్రంట్ లోతు మార్కింగ్ చేసుకున్నాం కదా! సో, దీన్ని కూడా మనం కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని ప్యాటర్న్ రెడీ చేసుకోవడం కోసం ముందుగా ఈ స్లీవ్ మిడిల్‌లో మనకు ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది గదా! సో, అక్కడ ఒక స్ట్రెయిట్‌గా లైన్ గీసుకోండి. ఇప్పుడు ఈ ప్యాటర్న్ కోసం మనం ఇంకా పక్కపక్కనే సేమ్ విడ్త్‌తోని లైన్స్ గీసుకోవాలి. ఈ ప్రతి లైన్‌కి గూడా నేనిక్కడ 1.25 ఇంచెస్‌తోని అంటే గ్యాప్‌తోని నేను లైన్స్ గీసుకుంటున్నాను. ఈ గ్యాప్ అనేది మీ ఇష్టం. మనం 1.5 ఇంచెస్ గానీ, 2 ఇంచెస్‌కి గానీ ఇలా లైన్స్ అనేవి గీసుకోవచ్చు. కాకపోతే అన్ని లైన్స్‌కి గ్యాప్ అనేది సేమ్ ఉండాలి. ఇక్కడ కింద మనం స్లీవ్ విడ్త్ కోసం మార్కింగ్ చేసుకున్నాం గదా! అక్కడి వరకి ఎండ్ చేసేయండి. దాని తర్వాత లైన్స్ అనేవి అవసరం లేదు. సో, రెండో వైపు గూడా సేమ్ గ్యాప్‌తోని ఇలా లైన్స్ అనేవి ఆ స్లీవ్ విడ్త్ వరకి గీసుకోండి. సో, ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకోవాలి. ఇక్కడ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ గానీ, పావించ్ గానీ అంటే లైన్స్ మీదగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు అక్కడి వరకు మనం ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకోకూడదు. చూడండి, ఇక్కడి వరకే ఆపేయాలి కటింగ్ అనేది. అన్ని లైన్స్ గూడా ఇలాగే కట్ చేసుకోండి. చూడండి, ఇలా అన్ని లైన్స్‌ని కట్ చేసుకున్న తర్వాత మన స్లీవ్ అనేది ఇలా రెడీ అవుద్ది. ఇప్పుడు ఫ్రంట్ లోతు ఎటైతే తీసామో అక్కడ ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ మనం లైనింగ్ కట్ చేసుకుందాము. లైనింగ్ అనేది ఇలా 2 పీసెస్ తీసుకోండి లేదా ఫోల్డింగ్ ఏసుకోండి. ఇక్కడ మనం కట్ చేసుకున్న స్లీవ్ కంటే ఒక 4, 5 ఇంచులు ఎక్కువ పొడవు ఉన్నది తీసుకోండి. అలాగే వెడల్పు వచ్చేసి మనకి దీనికంటే డబల్ ఉన్నది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ లైనింగ్ మధ్యలో ఒక లైన్ గీసేసుకోండి.
అంటే స్లీవ్ ప్లేస్ చేసుకుంటాం కదా! సో, 2 వైపులా ఈక్వల్‌గా రావడం కోసం. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకునే ఈ ప్యాటర్న్‌ని దీని పైన పెట్టేయండి. సో, ఇలా ప్లేస్ చేసేటప్పుడు ఈ కింద వైపున అంటే స్లీవ్ కింద వైపున ఒక 1½ ఇంచ్ గానీ, 2 ఇంచెస్ గానీ ఎక్స్‌ట్రాగా ఉండేలాగా తీసుకోండి. స్లీవ్ పై వైపున మిడిల్ పాయింట్ ఉంది కదా! అది కరెక్ట్‌గా లైన్ మీద వచ్చేలాగా ప్లేస్ చేసుకొని అక్కడొక పిన్ పెట్టేసుకోండి. ఇప్పుడు స్లీవ్ కింద వైపున ఈ స్ట్రిప్స్ ఉన్నాయి కదా! సో, ప్రతి స్ట్రిప్‌కి 1½ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ప్లేస్ చేసుకోండి. ఈ లైన్‌కి 2 వైపులా ఈక్వల్‌గా ఉండేలాగా ఇలా 1½ ఇంచ్‌ని డివైడ్ చేసుకొని రెండిటికి పిన్ పెట్టేసుకోండి. ఇక్కడ 1½ ఇంచే కాదు, మీకు కావాలంటే 2 ఇంచెస్, 2½ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. మనకు గావాల్సిన పఫ్‌ని బట్టి ఈ 1½ ఇంచ్ గ్యాప్‌తోనైతే మీరు ఆల్రెడీ రిజల్ట్‌లో చూసారు కదా! ఆ మాత్రం పఫ్ అనేది వస్తది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అనేది అన్నింటికి ఫాలో అవ్వాలి. చూడండి ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఈ స్ట్రిప్‌కి అనేది పిన్ పెట్టేసుకున్నాం కదా! సో, ఇక్కడ నుంచి ఇంకొక 1½ ఇంచ్‌కి గ్యాప్ ఇచ్చి ఇంకో స్ట్రిప్‌కి పిన్ పెట్టుకోండి. సో, ఇలాగే అన్ని స్ట్రిప్స్‌కి పిన్స్ అనేవి పెట్టుకోండి. ఆ తర్వాత పై వైపున మరీ ఎక్కువ ముడత రాకుండా కొంచెం ఆ స్ట్రిప్స్ మరీ ఫోల్డ్ అవ్వకుండా చూసుకోండి. ఇది కొంచెం స్టిఫ్ పేపర్ కాబట్టి ఇలా ఉంది గదా! సో, నార్మల్ పేపర్ అయితే మనకి ఈజీగానే ఫోల్డ్ అవ్వుద్ది. ఇప్పుడు లాస్ట్‌లో పై వైపున గూడా ఒక పిన్ పెట్టుకోండి. ఇక్కడ మీరు పిన్సే కాదు చిన్న ట్రాన్స్‌పరెంట్ ప్లాస్టర్స్ ఉంటాయి కదా! సో, వాటిని గూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పేపర్ కటింగ్ చేసుకునేటప్పుడు సైడ్‌కి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గింది కదా! సో, ఇక్కడ నేనిలా కవర్ చేసేస్తున్నాను. మీరు కరెక్ట్‌గా కట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఈ 1/2 ఇంచ్ ఏం అవసరం అంటే ఎక్స్‌ట్రా తీసుకోవడం ఏం అవసరం లేదు. ఇప్పుడు పై వైపున స్లీవ్ ఎలాగైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే డ్రా చేసుకోండి. కింద వైపున మాత్రం మీరు గమనించినట్టయితే ఒక 1 ఇంచ్ పెంచి అలాగే సైడ్స్‌కి వెళ్తూ ఉంటే నేను ఆ స్లీవ్‌కి కలిపేశాను. సో, సేమ్ రెండో వైపుకి గూడా మిడిల్‌లో ఒక 1 ఇంచ్ పెంచుకోండి. అలాగే సైడ్స్‌కి కలిపేసుకోండి ఇలా. మొత్తం నీట్‌గా కర్వ్ లాగా రెండు వైపులా గూడా ఇలా ఈక్వల్‌గా వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవడమే. మీరు అస్సలు కష్టం అనుకోకండి. చాలా ఈజీ. ఇది ఈ పేపర్ అనేది కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది కాబట్టి పిన్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిచ్చింది. మీరు న్యూస్ పేపర్‌తో ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ స్టిచ్చింగ్ గూడా చాలా ఈజీ. సో, ఇక్కడ చూడండి మనం ముందు లైనింగ్‌ని ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి 2 ఒకేసారి కట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ స్లీవ్ మిడిల్‌కి ఒక పాయింట్‌కి మార్క్ చేసుకోండి. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దానికి గూడా ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఈ స్లీవ్ కింద వైపున మిడిల్‌లో గూడా ఒక మార్క్ చేసుకోండి. దీనివల్ల మనం కుచ్చులు పెడతాం గదా! సో, అప్పుడు ఈజీగా ఉంటుంది. సో, ఈ పిన్స్ అన్నీ తీసేసుకుంటే మనకి స్లీవ్ లైనింగ్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవడం కోసం జస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. రాంగ్ సైడ్ వైపున ఈ 2 పీసెస్ ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ పెట్టేసుకోండి. అండ్ చుట్టూరా కొంచెం ఎక్స్‌ట్రాగా ఉండేలాగా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ వైపున లైనింగ్ పెట్టేసుకొని చుట్టూరా అటాచ్ చేసుకోవడమే. కాకపోతే ఇక్కడ ఒకటే ఒకటి మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసాం గదా! సో, అవి ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకోండి. లేకపోతే మనకి ఉల్టా అయిపోతాయి. సో, ఇలా చూసుకొని కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి. మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చివరికి స్టిచ్ వచ్చేలాగా చుట్టూరా ఇలా అటాచ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ కంటే ఎక్స్‌ట్రాగా ఉంది కదా! ఈ మెయిన్ ఫ్యాబ్రిక్. సో, దీన్ని గూడా కట్ చేసేసుకోండి. మనం లైనింగ్‌కి ఎక్కడెక్కడైతే చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాం గదా! సో, అక్కడ ఇలా కట్స్ అనేవి ఇచ్చుకోండి. అండ్ సేమ్ ప్రాసెస్‌లో ఇంకో వైపు స్లీవ్ గూడా రెడీ చేసేసుకోండి. నెక్స్ట్ మనం వీటికి కింద పట్టీ అనేది రెడీ చేసుకుందాము. ఇప్పుడు పట్టీ పొడవు వచ్చేసి సింపుల్‌గా మనకెంత పొడవైతే కావాలో దానికి డబల్ తీసుకోండి. ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని తీసుకోండి. అండ్ ఈ పట్టీ వెడల్పు వచ్చేసి మనకి స్లీవ్ రౌండ్ ఎంతైతే ఉందో దానికి అటుపక్క, ఇటుపక్క ఖర్చులకు కలిపి తీసేసుకోండి. నాకు 9 ఇంచెస్ కావాలి గదా! సో, దీనికి అటు 1½ ఇటు 1½ అంటే 3 ఇంచెస్ ఖర్చులు కలుపుకొని 12 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వీటికి లైనింగ్ యాడ్ చేస్తున్నాను నేనిక్కడ. మీరు కావాలంటే నార్మల్‌గా ఇలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. జస్ట్ చుట్టూరా ఎక్స్‌ట్రా ఉన్న లైనింగ్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ వైపున లైనింగ్ పెట్టేసుకొని చుట్టూరా అటాచ్ చేసుకొని పట్టీ రెడీ చేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే ఎక్స్‌ట్రాగా ఉన్న లైనింగ్ పార్ట్‌ని ఇలా కట్ చేసేసుకోండి. సో, ఇప్పుడు ఇలా 2 పట్టీలని మనం రెడీ చేసుకున్నాం గదా! ఇలా మిడిల్‌కి చిన్న మార్క్స్ అనేవి పెట్టుకోండి. అంటే కట్స్ పెట్టుకోండి లేదా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం కుర్చీలు పెట్టుకొని స్లీవ్ అనేది రెడీ చేసుకుందాము. ఇక్కడ చూడండి ఇదొచ్చేసి రైట్ సైడ్ అండ్ ఇది కూడా రైట్ సైడే. ఇక్కడ మనం కట్ అనేది పెట్టుకున్నాం గదా! సో, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఈ స్లీవ్‌ని ఇలా పట్టీ పైన ప్లేస్ చేసుకొని కుచ్చిళ్ళనేవి పెట్టుకుంటాము. ఇప్పుడు చూడండి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ఒక 1½ ఇంచ్ దాకా ఇలా మార్క్ చేసుకొని అక్కడి వరకు నార్మల్‌గా స్టిచ్ చేసుకోండి. అంటే కుచ్చిళ్ళు పెట్టొద్దు. సో, ఇక్కడి నుంచి మనకి ఇప్పుడు స్లీవ్ మిడిల్ పాయింట్ అలాగే
మన పట్టీ యొక్క మిడిల్ పాయింట్ ఉంది కదా! 2 మ్యాచ్ అయ్యేలాగా ఇలా చిన్న చిన్నగా కుచ్చిళ్ళనేవి పెట్టుకుంటూ అంటే మన వైపుకి కుచ్చిళ్ళు పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్‌కొచ్చినాం గదా! సో, ఇక్కడి నుంచి ఈ కుచ్చిళ్ళనేవి మిషన్ వైపు అంటే పాదం వైపు పెట్టుకుంటూ వచ్చేయండి. అండ్ 2 వైపులా గూడా ఈక్వల్ విడ్త్‌తోని పెట్టుకోండి. అండ్ అలాగే ఈక్వల్ నంబర్ ఆఫ్ ప్లీట్స్ రావడానికి ట్రై చేయండి. చూడండి ఇలా రెడీ చేసుకున్నాం గదా! సో, 2 వైపులా గూడా ఈక్వల్‌గా వచ్చినాయి. ఇక్కడ ఈ మెటీరియల్ అనేది స్టిఫ్‌గా ఉంది కాబట్టి నేను ఇలా ప్లీట్స్ అనేవి పెట్టాను. ఫ్లోయింగ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా! వాటికైతే మీరు గ్యాదర్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. లుక్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఈ కింద పట్టీని ఇలా రైట్ సైడ్ వైపునకి ఓపెన్ చేసుకోండి. చేసుకొని జస్ట్ ఏం లేదు డబల్ ఫోల్డ్ చేసుకొని పట్టీని క్లోజ్ చేసుకోండి. అంటే ఈ ప్లీట్స్ పైనకి క్లోజ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి. సేమ్ ప్రాసెస్‌లో మనం ఇంకో స్లీవ్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా రెడీ అయింది కదా! ఈ పట్టీ అనేది మీ ఇష్టం అనమాట. 2 ఇంచుల పొడవుతోని కూడా తీసుకోవచ్చు. అది కూడా లుక్ అనేది బావుంటుంది. ఇప్పుడు మనం దీన్ని బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకోవడమే. సో, దానికోసం ముందుగానే బాడీ పార్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూసుకోండి ఏ స్లీవ్ ఎటువైపు, అలాగే ఫ్రంట్ ఏది, బ్యాక్ ఏది అని చూసుకోండి. చూసుకొని ఇలా ప్లేస్ చేసుకొని నార్మల్‌గా అటాచ్ చేసుకోవడమే. ఇక్కడ చూడండి నేను స్టిచ్ చేసి చూపిస్తాను. చూడండి ఇలా స్లీవ్ మంచి వైపు అలాగే మన బాడీ పార్ట్ మంచి వైపు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకోండి. పెట్టేసుకొని స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయండి. 1/2 ఇంచ్ ఖర్చుతోని నార్మల్‌గా అటాచ్ చేసుకుంటూ వచ్చేయండి. స్లీవ్‌ని ఎక్కడ కూడా లాగొద్దు. నార్మల్‌గా మనకి ఆ షేప్‌కి తగ్గట్టుగా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోండి. చూడండి ఎంత కరెక్ట్‌గా వచ్చిందో. సో, దీన్ని వెనక్కి తిప్పుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. సేమ్ ప్రాసెస్‌లో ఇంకో స్లీవ్ కూడా అటాచ్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి మన పఫ్ స్లీవ్ అనేది రెడీ అయిపోయింది. ఒకవేళ మీరు ఈ స్లీవ్ స్టిచ్చింగ్ అనేది ట్రై చేసినట్టయితే ఖచ్చితంగా మన వీడియో కింద కామెంట్ చేయండి. ఈ స్లీవ్స్ నేను ఈ కోట్ కోసం స్టిచ్ చేశాను. సో, ఈ కోట్ వీడియో ఎవరికైనా కావాలి అంటే పైన ఐ కార్డ్‌లో ఇస్తాను. లేదు అంటే ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెవరికైనా యూజ్ అయిద్ది అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.